అబ్రహామైన కుమారు గారిని ఇసాకు గారిని అబ్రహాము గారైన కుమారుని ఇసాకుని అర్పణ ఇమ్మని అడుగుతారు. ఏ అర్పణ అండి? బలి అర్పణ. నిశ్చయముగా ఇచ్చేస్తారు అబ్రహాం గారు. కానీ ఆ కుమారుని ఏ జీవితంలో దేవుడు ఉద్దిల్లింపజేశాడు. అబ్రహాం కుటుంబానికి ఎన్ని సంవత్సరముల తర్వాత బిడ్డలు పుట్టారు. ఈనాడు నాకు గర్భమానం రావట్లేదు, నా యేసయ్య నాకు యేసయ్య నాకు ఏం కార్యం చేశాడు అని దూషించే వారు ఎక్కువ శాతం కనిపిస్తూ ఉన్నారు. ముందుగా నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేసుకో. అక్కడికి పరిగెడతాము కాదు, ఎక్కడో స్వస్థత జరుగుతుందో అక్కడికి వెళ్ళిపోవటం కాదు. ముందు నీ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచేది. మా సంఘంలో అలాగే జరిగిందండి. సూటిగా మా సంఘంలో జరిగింది. ఎవరి కోసమో నేను మాట్లాడుతున్నా, ఎదటి వారి గురించి